ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వార్లారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు వందనములు తెలియజేయుచున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము రాజులకు 2వ గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్ళు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా రాజు అయినటువంటి హిజ్కియాకు పంపబడినటువంటి వర్తమానం ఇది. మరి హిజ్కియా రాజు మరణకరమైన పరిస్థితి ఉన్న సమయంలో ప్రవక్త అయిన యెషయా హిజ్కియా దగ్గరికి వర్తమానం తీసుకొచ్చాడు. మొదటగా ఏం చెప్తున్నాడంటే, నువ్వు మరణమవుతున్నావు గనుక, నువ్వు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పని వర్తమానం తీసుకొచ్చాడు. ఎప్పుడైతే ప్రవక్త అయిన యెషయా ఈ వర్తమానం చెప్పాడో, వెంటనే హిజ్కియా చేసినటువంటి పని ఏంటంటే 20వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదువుకుంటే, గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సరి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థించెను. ఈ విధంగా ప్రభు సన్నిధిలో తన హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుంటూ కన్నీరు గారుస్తూ గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా. ఏమడగట్లేదు, పెద్ద దీర్ఘ ప్రార్థన ఏం చేయలేదు. అయ్యా, యథార్థ హృదయంగా నీ దృష్టికి అనుకూలంగా ఎట్లా జీవించానో మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని కన్నీరు గారుస్తూ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ప్రభు హృదయాన్ని కదిలించి వెంటనే ప్రవక్త అయిన యెషయా తిరిగి వెళుతుండగా కొంచెం దూరం వెళ్ళిన వ్యక్తితో ప్రభు ఆత్మ మరలా సంధించి, నా కుమారుడు కన్నీరు కారుస్తున్నాడు, తిరిగి వెళ్ళు, అతనితో నేను చెప్పింది చెప్పమని చెప్పి రెండవ మారు పంపినటువంటి వర్తమానమే ఈరోజు మన వాక్య భాగం. అక్కడ రెండవసారి చెప్తున్నాడు, అతడు చెబుతున్నాడు కదా, మరి నువ్వు కన్నీళ్ళు విడుచుట నేను చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను బాగు చేస్తానయ్యా, 3వ దినము నీ యెహోవా మందిరమునకు ఎక్కిపోతువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను అని చెప్పని మరలా రెండవసారి వర్తమానము ప్రవక్త అయిన యెషయా హిజ్కియాకు తీసుకొచ్చాడు. ఇక్కడ దేవుడు హిజ్కియాకు మరణకరమైన పరిస్థితి హిజ్కియాకు దేవుడు ఆయన కన్నీటిని చూచి ఆయనకు ప్రార్థన అంగీకరించి ఆయన 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు ఆయన కన్నీటికి అంతగా విలువిచ్చి వెంటనే ఇమీడియట్గా తన ప్రార్థనకు జవాబు ప్రభు పంపించాడు. అంత త్వరగా ప్రభు రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? హిజ్కియా ఆ విధంగా ప్రార్థన చేయటంలో మన ఆంతర్యం ఏంటని గమనిస్తే 2వ రాజుల గ్రంథంలోని 18వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 25 సంవత్సరాల యవ్వన ప్రాయంలో హిజ్కియా రాజయ్యాడు. 29 సంవత్సరాలు ఇశ్రాయేల్ జనాంగాన్ని ఆయన పరిపాలించాడు. ఆయన మరి మొత్తం కూడా 18 అధ్యాయాలు అంతా కొన్ని వచనాలు మీరు చదువుకోండి. అక్కడ తన పితరుడైన దావీదు చేసిన యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించి నడిచాడు హిజ్కియా. తర్వాత అతడు యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. మరి తన బ్రతుకు కాలం అంతా కూడా యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించట్లు వెనుకదీయకుండా మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొన్నవాడంట హిజ్కియా. ఇవన్నీ చేశాడు. అంతేకాదు, యోధా రాజులలో మరి హిజ్కియాకు ముందు కానీ హిజ్కియాకు తర్వాత కానీ హిజ్కియా అటువంటి రాజు లేడని ఈ వాక్య భాగంలో రాయబడింది. అంతగా ప్రభు దృష్టికి యథార్థంగా నీతిమంతుడిగా జీవించాడు కాబట్టి ధైర్యంగా ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన విన్న వెంటనే ప్రభు నిజంగానే హిజ్కియా చేసిన ఆ నీతి పనులన్నీ కూడా యథార్థంగా బ్రతుకంతా జ్ఞాపకం చేసుకొని అతని కన్నీటిగా చూచి అతని ప్రార్థన ఆలకించి అతని ఆయుష్కాలం పొడిగించాడు. ఉదయకాలం ప్రియులారా, ఆయన ఎవరిని దాటిపోయే దేవుడు కాదు. హిజ్కియాను చూసిన దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. మనము కూడా మన బ్రతుకు కాలంలో ప్రభు దృష్టికి యథార్థంగా జీవించి ఆయన ఆజ్ఞలు అనుసరించి జీవించే వారమైతే మన కష్ట సమయంలో మనం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే తప్పకుండా నీకు నాకు కూడా ఆయన ప్రతిఫలం ఇచ్చి మన పట్ల కూడా మేలు చేసే దేవుడై ఉన్నాడు. ఆ విధంగా హిజ్కియా వలె దేవుని దృష్టికి యథార్థవంతులుగా జీవిద్దాము. ప్రభు కృపకు పాత్రలు అవుదాం.
ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన మా ప్రియ ప్రభాని పరిశుద్ధ పాదములకు వందనాలు. ఉదయకాలం తండ్రి హిస్కియాను కనికరించింది దేవా, మమ్మల్ని కూడా కనికరించండి. ఎవరో తమ జీవితాల్లో ఏ సమస్య కొరకు కన్నీరు కారుస్తున్నారో వారి కన్నీటిని తుడవండి. ప్రతి వారి ప్రార్థన అంగీకరించి మేలు చేసి మహిమ పొందండి. ఏదైనా వెళుతున్న మార్గాల్లో మీరు తోడుగుండండి. చేయుచున్న పనిపాట్లని కాపుదల దయచేయండి. బలహీనలు ముట్టి స్వస్థపరచండి. ప్రభా, ఏదైనా బర్త్డే మ్యారేజ్ జరుపుకున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమెన్.